మేడం ఇవ్వండి మేడం, ఇవి నేను తీసుకొస్తాను. లేదు పర్లేదు, నేను తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. మెన్షన్ నాట్ మేడం. సరిపోయింది. మళ్ళీ ఇద్దరు మొదలు పెట్టారా? మీరెప్పుడు ఊరు నుంచి ఇంటికొచ్చినా సరే ఈ ఇంట్లో ఈ గేమ్ ఆడడం తప్ప ఇంకేం చేయట్లేదు. నీకు తెలుసు కదా తన పెళ్లి దగ్గర పడుతోంది. అమ్మా, నా తరఫున చేయాల్సినవన్నీ పూర్తి చేశాను. నా మీద ఎందుకు కోపపడుతున్నావు? నువ్వు అసలు కోపపడాల్సింది గీతక్క మీదే. మీరే చెప్పారు కదా ఈ వీక్ వచ్చేస్తుందని, ఇంకా రానేలేదు. చూసావా, మాటల్లోనే వీడియో కాల్ చేస్తోంది. హలో, అందరూ ఎలా ఉన్నారు? మేమందరూ నీ మీద కోపంగా ఉన్నాం. నువ్వెందుకు ఇంకా రాలేదు? సరే కోప్పడకండి, సారీ. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాను. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. అరే, ఈ మీనలకి ఎవరు ఫోన్ చేస్తున్నారు? తనకెప్పుడు ఫోన్లు వస్తూనే ఉంటాయి. సరే నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావు అక్కడ? అందరూ బాగున్నారా? హలో, ఈ టైంలో ఎవరొచ్చారు? నేను చూస్తానమ్మా, ఉండు. సార్, లోపల ఒక అమ్మాయి ఉంది, కానీ ప్రాణాలతోనే ఉంది. హుసేన్, అంబులెన్స్ ఎంతమని చెప్పు. ఓకే సార్. సార్, ఇంట్లో 2 మర్డర్స్ జరిగాయి. ఒక అమ్మాయి ప్రాణాలతో ఉంది, తనని రేప్ చేశారు సార్. ఆమెను కూడా చంపాలని నిర్ణయించుకున్నారు, కానీ కిల్లర్కి ఆమె ప్రాణాలతో ఉండడం తెలీదు. సార్, ఇంట్లో వస్తువులు కూడా దొంగిలించబడ్డాయి. ఒకవేళ ఈ మర్డర్స్ అన్ని దొంగతనం కోసం చేయబడ్డాయంటారా? దొంగతనం చేశారు, ఒప్పుకుంటున్నాను. కానీ బాడీని కొంచెం గమనించు. మనసాక్షి లేకుండా చంపేశారు. పగను తీర్చుకున్నట్టుగా ఉన్నారు. మోటు ఖచ్చితంగా మర్డరే. మిస్గైడ్ చేయడం కోసం దొంగతనం చేశారు, ఎందుకంటే హత్యను మర్చిపోయి దొంగ మీద ఫోకస్ చేస్తారని. సార్, ఈ కాలనీ వాచ్మెన్ రతన్ సార్ నిన్న రాత్రి ఇతనే డ్యూటీలో ఉన్నాడు. ఉదయం ఈ సంఘటన చూసిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ విషయం తనే ఇన్ఫార్మ్ చేశాడు. డ్యూటీలోనే కదా ఉన్నావు? అవును సార్. నువ్వు ఏం చూసావు? నేనేం చూడలేదు సార్. ఎంత పెద్ద నేరం జరిగింది, నువ్వేమీ చూడలేదు. సార్, అంటే నాకు రాత్రి కళ్ళు మూతలు పడిపోయాయి సార్. హుసేన్, వీడి నిద్రను వదిలించు. ఓకే సార్. సార్, నేనేం చేయలేదు సార్. నమ్మండి సార్. గణేష్, చుట్టుపక్కలందరినీ విచారించు. ఈ ప్రాంతంలో ఎక్కడైనా సీసీటీవీ ఉందేమో చూడు. ఓకే సార్. మిశ్రా, ఈ సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి. ఓకే సార్. త్వరగా. సార్, మాధురి ఆంటీ ఆవిడ కూతురు మీనల్తోనే ఇక్కడ ఉంటున్నారు. ఇంకా వాళ్ళ అబ్బాయి రామేందర్ కర్నాల్లో పనిచేస్తున్నారు. ప్రతి వీకెండ్ ఇక్కడికి వస్తారు. నిన్న కూడా వచ్చుండొచ్చు. వాళ్ళకి రిలేషన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఆవిడ పెద్ద కూతురు గీత. ఆవిడికి పెళ్ళయింది, ఇప్పుడు భోపాల్లో ఉంటున్నారు. మాధురి ఫ్యామిలీకి ఎవరితోనైనా సమస్యలు గానీ గొడవలు గానీ ఉన్నాయా? సార్, వీళ్ళు చాలా మంచివాళ్ళు సార్. మాధురి ఆంటీ ఎప్పుడూ పూజలు పునస్కారాలని గుడి దగ్గరే పడుంటారు. మా సొసైటీలో ఉన్న ఒకే ఒక గార్డ్ రతన్ మాత్రమే. 3-4 సార్లు ఇంకో గార్డ్ని పెట్టి చూసాం, కానీ అతను ఎవరిని ఉండనివ్వలేదు.
రాణి, టైం 8 అయింది. నా జ్యూస్ అక్కడ. తీసుకొస్తున్నా నాన్న. ఈ ఇంట్లో డిసిప్లిన్ అస్సలు లేదు. రోజంతా ఏం చేస్తున్నారేంటో. నాన్న జ్యూస్ ఇలాగివ్వు. నువ్వు 2 నిమిషాలు లేటుగా ఇచ్చావు. ఈ 2 నిమిషాల పాటు నీ చేతులు పైకెత్తి అలా నించోమని చెప్తే నీకు ఎంత కష్టంగా ఉంటుంది. సారీ నాన్న. సారీ అంటే సారీ. వెళ్ళి మిగతా పనులు చూడు. ఇలా చూడు, నాకు కరెక్ట్గా 9 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ వచ్చేయాలి. నా హోంవర్క్ అయిపోయింది. అరే బయలే, అద్దరు కొట్టేశావు. సరేరా, గదికి వెళ్ళి చూద్దాం ఈ హోంవర్క్ కరెక్ట్గా చేసావో లేదో. రా వెళ్దాం. శబాష్. సార్ పువ్వులు కొనుక్కోండి, ధర తక్కువే, కొనుక్కోండి సార్, ప్లీజ్ సార్. సార్ వద్దు సార్, కొట్టకండి సార్. సార్ నేనేం చేయలేదు సార్, వదిలేయండి సార్. నటించకురా, ఇది నువ్వే చేసావు నాకు తెలుసు. నీ పార్ట్నర్స్ ఎవరో మర్యాదగా చెప్పు. చెప్పరా. సార్ నేనేం చేయలేదు సార్. సార్ పడుకోవడం మాత్రమే సార్ నేను చేసిన తప్పు. చివరిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. లేదంటే మేనలు కళ్ళు తెరిచిన తర్వాత నిజం అదే బయటకు వస్తుంది. ఏమంటున్నారు? ఆవిడ ప్రాణాలతోనే ఉన్నారా? అవును, ప్రాణాలతోనే ఉన్నారు. నువ్వు అందరినీ చంపాలని అనుకున్నావు కదా, కానీ తను తప్పించుకుంది. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ నేనేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్, నేనేం చేయలేదు. మాటలతో వీడు చెప్పడు కానీ చేతులతో బుద్ధి చెప్పు. సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను కొట్టదు సార్. సార్ నొప్పిగా ఉంది. ఇలా చూడు బాబు, మనం ఉన్న చోట్లో చాలా మట్టి క్రిములు ఉంటాయి, సరేనా? అందువల్ల నువ్వు ప్రతిరోజు స్నానం చేయకపోతే నీ ఆరోగ్యం పాడైపోతుంది, సరేనా? అందువల్ల రోజు స్నానం చేయాలి. స్నానం చేయడం వల్ల మనసు ఉత్సాహంగా ఉంటుంది, బాగా చదువు కూడా ఎక్కుతుంది, సరేనా? మావయ్య, నీతో ఎన్నిసార్లు చెప్పాలి గదిలోకి వచ్చే ముందు తలుపు తట్టాలని? అదేమిటంటే మావయ్య, యాక్చువల్లీ ఏది చెప్పాలనుకున్న తర్వాత చెప్పు, వెళ్ళు. సరే. సార్, ఆ ఏరియా గేట్లో సీసీటీవీ కెమెరా ఉంది కదా సార్, అది గత 5 రోజులుగా పనిచేయడం లేదు. వాళ్ళు కావాలనే దాన్ని పనిచేయకుండా చేశారు. అందులోనూ రతన్ హ్యాండ్ ఉండొచ్చు. యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉంది? సార్ నేనే తప్పు చేయలేదు సార్. సార్ నేను నిరపరాధిని సార్. సార్ నన్ను వదిలేండి సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. మీ యాక్షన్ సరిపోయినట్టుగా లేదు. యాక్షన్కి కొంచెం స్పీడ్ పెంచండి, ఆటోమేటిక్గా చెప్తాడు. సార్ నేనేం చేయలేదు సార్. నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. నేను మీతో ఒక విషయం చెప్పాలి సార్. చెప్పు. సార్ ఆ రోజు నేను మీలాంటి వాళ్ళనే చూశాను సార్. మా మనుషుల్నా? అంటే నువ్వు పోలీసులను చూసావా? అవును సార్. ముందు ఈ విషయం చెప్పడానికి చాలా భయపడ్డాను సార్. నాకు తప్పకుండా తెలుసు సార్. ఆ రోజు రాత్రి వచ్చింది పోలీసులే సార్. అప్పుడు నేను లైట్గానే పడుకున్నాను సార్. లేచి వెళ్ళి చూడ్డానికి బద్ధకం వేసింది సార్. అప్పుడు బాగా చీకటి అయిపోయింది. అక్కడి నుంచి ఎవరి మొహం నాకు కనిపించలేదు. అంతేకాకుండా అందరూ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు సార్. సార్ నా దగ్గర నటించుకో అని చెప్పాను. కాసేపటి తర్వాత టెర్రరిస్ట్ వచ్చాడని చెప్తావా? అది మేము నమ్మాలా? సార్ రోజంతా వీడిని ఐస్ గడ్డ మీద పడుకోబెట్టండి, అప్పుడే నిజం చెప్తాడు. సార్ లేదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నాకు అప్పుడే తెలుసు సార్ నేను చెప్తే మీరు నమ్మరని, అందుకే నేను చెప్పలేదు సార్. సార్ నేను చెప్పేది నిజమే సార్. నేను పోలీసులే చూశాను సార్. నేను చెప్పేది నమ్మండి. రాణి, చెప్పండి నాన్న. నేను ట్యూషన్ తీయడానికి వెళ్తున్నాను. కరెక్ట్గా 8 గంటలకు వచ్చేస్తాను. నేను వచ్చేలోగా భోజనం రెడీగా ఉండాలి. అలాగే నాన్న. వయసు పెరిగినా ఈ పొగరకు మాత్రం తక్కువ లేదు.
సంతోషించండి, మా నాన్న మీకిచ్చిన పెళ్లి చేసినందుకు. అది నీకు మంచి విషయమే, కానీ నాకు పేరుకు మాత్రమే నేను ఈ ఇంటికి అల్లుండే. అంతకుమించి నాకు ఏ అధికారమూ లేదు. పైగా మీ నాన్న ప్రవర్తన చూడు. షట్ అప్ అమీర్, నోటిని అదుపులో పెట్టుకోండి. ముందు మీ నాన్న అదుపులో ఉండమను. పిల్లలకు చదువు చెప్తున్నాననే వంకతో ఆయన చేస్తున్నటువంటి ఆ దారుణమైన తప్పులకి ఏం శిక్ష పడుతుందో తెలుసా? చాలా ఆపండి అమీర్, నేను ఒప్పుకుంటాను నాన్న కోప్పడతారు, కొంచెం స్ట్రిక్ట్ అని. అందుకని మా నాన్న గురించి ఇంత ఘోరంగా మాట్లాడతారా మీరు? ఆయన చేస్తున్నవన్నీ తప్పులు, అందుకే చెప్తున్నారు. మీ నాన్న ఏం చేస్తున్నారో, ఎలా బిహేవ్ చేస్తున్నారో అన్నీ నేను చూస్తున్నాను. మీ నాన్న వల్ల మనం అందరము ఇరుక్కుంటాం. ఈ విషయం ఇక్కడ పిల్లల పేరెంట్స్లో ఎవరికైనా తెలిసిందంటే మనం అందరం చెప్పకూడదు తినాల్సిందే. ఇలా చూడమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నేనేమీ ఏడవడం లేదు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. ఏడుస్తున్నావు, కానీ నీ సమస్య చెప్పట్లేదు. నాకేం సమస్య ఉంటుంది? మేము పువ్వులు అమ్మేవాళ్ళం, రోజు ముళ్ళని ఎదుర్కోవాల్సిందే కదా. ఎంత గొప్ప విషయాలు చెప్తున్నావు. మీ అమ్మగారెక్కడా? మా అమ్మ ఇంటి పని చేయడం కోసం వెళ్ళింది. నేను ఇక్కడే ఉంటూ పువ్వులు అమ్ముతుంటాను. మీరు పువ్వులు కొనుక్కుంటారా? ముందు మీరు నవ్వండి, తర్వాత నేను పువ్వులు కొనుక్కుంటాను. అది సరే, ఇప్పుడు ఇయ్యి. థ్యాంక్ యూ. ఈ రతన్ ప్రతిసారి మార్చి మార్చి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా వీడు ఒంటరివాడు కాదు, వీడికో ముఠా ఉండుంటుంది. వాళ్లతో కలిసే వీడికి దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు చేసుంటాడు. వీటన్నిటికీ ఒకే సాక్షి మీనల్ మాత్రమే. తన స్టేట్మెంట్ మాత్రమే ఈ కేసుకి సాక్ష్యం. తను ఎలా ఉంది? ఇంకా కండిషన్ బాగాలేదు సార్. తన స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వగలుగుతుందో తెలియడం లేదు సార్. తరువాత మాధురి పెద్ద కూతురు గీత ఎప్పుడొస్తున్నారు? సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను సార్. భోపాల్ నుంచి రావడానికి కొంచెం లేట్ అవుతుంది సార్. వచ్చిన వెంటనే నాకు తెలియబరచు. ఆవిడ స్టేట్మెంట్ నుంచి మనకి ఏదైనా క్లూ దొరకచ్చు సార్. అమ్మా, ఆ ఆంటీ చాలా మంచివారు. నా దగ్గరున్న అన్ని పువ్వుల్ని కొనేసుకున్నారు. నిన్ను చూస్తే రాయి కూడా అరిగిపోతుంది. కానీ నువ్వలా లేవు కదమ్మా. పైగా నేను చెప్పింది కూడా వినడం లేదు. నేను హృదయం లేని ఒక తల్లని అనుకో, కానీ నేనంతా నీకోసమే చేస్తున్నాను. మే కమిన్ సార్. కమిన్. సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్లో మాధురి వాళ్ళ ఇంట్లో అన్నోన్ ఫింగర్ ప్రింట్స్ ఏం దొరకలేదు సార్. ఏ క్రిమినల్తోనూ మ్యాచ్ అవ్వలేదు. ఒకవేళ క్రిమినల్స్ హ్యాండ్ గ్లౌస్ వేసుకుని ఉండొచ్చు సార్. రతనేమో పోలీస్ యూనిఫామ్ వేసుకున్న కొందరు ఆ ఇంటికి వచ్చారని చెప్పాడు సార్. నేను పెట్రోలింగ్ టీంని కూడా ఎంక్వైరీ చేశాను సార్. క్రైమ్ జరిగిన రోజు రాత్రి అక్కడికి ఏ పీసీఆర్ కూడా వెళ్ళలేదంట సార్. అయితే ఆ రతన్ అబద్ధం చెబుతున్నాడు. అతనే ఏదైనా గ్యాంగ్ని పిలిచి ఉండొచ్చు. కానీ సార్, రతన్ కాల్ రికార్డులో అటువంటి క్లూస్ ఏమీ లేవు సార్. అండ్ ఇంకో విషయం సార్, నేను మీనల్కి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ని కలిశాను సార్. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు సార్ మీనల్ని ఖచ్చితంగా రేప్ చేశారు అని. కానీ మీనల్ బాడీలోంచి ఒకే ఒక డిఎన్ఏ మనకు దొరికింది సార్. బట్ మనమేమనుకుంటున్నాం అంటే ఇంత పెద్ద దోపిడీ హత్యలు ఎక్కువ మంది జనమే చేస్తుంటారు అనుకుంటున్నాం సార్. మీనల్ బాడీ మీద రేపిస్టో డిఎన్ఏ దొరికింది కదా, దాన్ని రతన్ డిఎన్ఏ శాంపుల్తో మ్యాచ్ చేసి చూడండి. సార్, రతన్, రమేందర్, మాధురి, మీనల్ వీళ్ళందరూ కాల్ రికార్డ్స్ చెక్ చేశాను. సో మీనల్ ఫోన్ రికార్డ్స్లో ఒక సస్పిషియస్ నెంబర్ దొరికింది. చాలాసేపు మీనల్ ఈ నెంబర్తో మాట్లాడింది. ఎవరి నెంబర్ అది? సార్, దీపక్ శర్మ. గురుగ్రామ్లో సెక్టర్ 15లో ఉంటున్నాడు. ఇన్సిడెంట్ జరగడానికి 2 రోజుల ముందు నుంచే వీడు కనపడడం లేదు. ఇల్లు కూడా లాక్ చేస్తుంది. విషయం ఏంటంటే వీడికి మీనల్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందట. మీనల్ తాలూకు ఫియాన్సీయా? ఎస్ సార్. ఈ దొంగతనానికి, రేపుకి తనకి ఏమిటి సంబంధం? మే కమిన్ సార్. కమేన్. సార్, మీనల్ వాళ్ళ అక్క గీత వచ్చింది. రామన్. సార్, ఆ రోజు రాత్రి నేను అందరితో మాట్లాడాను సార్. అందరూ సంతోషంగానే ఉన్నారు. మీ కుటుంబాన్ని నాశనం చేశారు. అయినా సరే మీరు ఇక్కడికి రావడానికి 24 గంటలకు పైనే పట్టింది. సార్, నా హస్బెండ్ హాస్పిటలైజ్డ్. ఇంకా నేను ఇక్కడ రావడానికి టికెట్స్ కూడా దొరకలేదు. ఇప్పుడు మీ అమ్మ కూడా ప్రాణాలతో లేదు. అదిగాక మీనల్ మీ తోడబుట్టిన చెల్లెలు కాదు. అందువల్ల మీ అమ్మ చనిపోయిన తర్వాత
ఆవిడ ఇల్లు వాకిలి ఆస్తి అంతా కూడా మీకే కదా దక్కాలి. అసలు మీరేం చెప్తున్నారు సార్? మీరు అనుకున్నదే. మీ తోడబుట్టని చెల్లెలు మీనల్ కోసం మీ అమ్మ 50% ఆస్తి ఇచ్చారట కదా. మిగతా ఆస్తి మీకు మీ బ్రదర్ని తీసుకోమన్నారటగా. సార్ మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు సార్. కానీ 50% షేర్ ఇవ్వాలన్నది అమ్మగారు డెసిషన్ సార్. మీకు మీ అమ్మగారు తీసుకున్న నిర్ణయం ఇష్టం లేదు కదా? ఖచ్చితంగా అబ్జెక్ట్ చేసుంటారు. అవును సార్, నేను అబ్జెక్ట్ చేశాను. అమ్మగారు మీనల్కి మా ఇల్లు కూడా ఇవ్వాలనుకున్నారు సార్. ఆ ఇంట్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఆ ఇల్లు మీనల్కి చెందకూడదని నేను అనుకున్నాను. కానీ మీ అమ్మగారు ఒప్పుకోలేదు, అందుకనే మీరు... లేదు సార్, అలాంటిదేవీ లేదు. అమ్మగారు మేము చెప్పింది ఒప్పుకున్నారు. మీనల్కి వేరే ఇల్లు కొనిస్తానని చెప్పారు. వేరే ఇల్లా? అవును సార్, అందుకోసమే ఇంట్లో చాలా క్యాష్ ఉంచుకున్నారు. అవన్నీ... సరే, మీకు దీపక్ గురించి తెలుసా? సార్, అమ్మగారు మీనల్ని దీపక్ ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. నాకు దీపక్ అంటే నచ్చదు సార్. ఏ? ఎందుకంటే వాడు మీనల్ని ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంటే అమ్మగారు వాడికి ఎక్కువ వరకట్నం ఇద్దాం అనుకున్నారు. మీనల్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. తనకి పెళ్లి చేయడానికి అమ్మగారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. నాకు దీపక్ క్యారెక్టర్ మీద మొదటి నుంచే డౌట్ గా ఉండేది. అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడని విన్నాం. ఏంటి? ఆ దీపక్ ఎక్కడున్నాడో మీకు ఏమైనా తెలుసా? అతని రిలేషన్స్ గురించి చెప్పండి. సార్, నాకు వాడి గురించి అంతగా తెలీదు సార్. అతని తల్లిదండ్రులు ప్రాణాలతో లేరని మాతో చెప్పాడు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. సార్, దీపక్ ఈ నేరం జరగడానికి 2 రోజుల క్రితమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు సార్. ఒకవేళ దీపక్ ఆ అమాయకురాలు మీనల్ని పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఆ తర్వాత ఈ హత్యలు దోపిడీల విషయంలో ఇన్వాల్వ్ అయి ఉంటాడంట. ఈ కేసు గురించి బాగా తెలుసుకోవడానికి మీనల్ని దీపక్ని విచారించాలి. ఎలాగైనా దీపక్ని కనిపెట్టు. సార్, దీపక్ కాల్ రికార్డ్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ ఫోన్ నెంబర్స్ దొరికాయి సార్. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను, కానీ తన గురించి లీడ్ ఏమీ దొరకలేదు సార్. ఒకవేళ ఏదైనా దాయొచ్చు. దీపక్ కాల్ రికార్డ్స్ లో ఎన్ని నెంబర్లు ఉన్నాయో వాళ్ళందరినీ విచారించు సార్. ఇవ్వండి మేడం, నేను చూసుకుంటాను. బాబుని నాకివ్వండి. కొంచెంసేపు ఎత్తుకో. థ్యాంక్ యూ సో మచ్. మెన్షన్ నాట్. అరే పర్వాలేదే, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు. నువ్వు చదువుకుంటున్నావా? లేదు మేడం, నేను చదువుకోలేదు. సరే, 2 నిమిషాలు విని చూసుకో. నేను ఇప్పుడే వచ్చేస్తాను. హా? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, మన ఇన్ఫార్మర్స్ దీపక్ ఫ్రెండ్ని గమనిస్తూ ఉన్నారు సార్. సార్, వాళ్ళలో ఒక ఫ్రెండ్ సెక్టర్ 17లో ఒక ఇంట్లోకి వెళ్ళడం ఒక అతను చూశాడు సార్. దీపక్ ఒకవేళ అక్కడ దాక్కునుండే అవకాశం కూడా ఉంది. సార్, నేను వైష్ణవ్ దేవి గుడికి వెళ్ళాను సార్. నేను ప్రీపెయిడ్ నెంబర్నే వాడుతున్నాను సార్, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. కానీ నేను గురుగ్రామ్కి వచ్చిన తర్వాత మీనల్ కుటుంబానికి ఇలా జరిగిందని నాకు తెలిసింది. నాకు చాలా భయం వేసింది సార్, అందుకే ఊరు నుంచి వెళ్ళిపోయాను. నువ్వు భయపడడానికి కారణం నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నావు. లేదు సార్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. నేను మీనల్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను సార్, కానీ అక్కడ పోలీసులను చూడగానే నాకు ధైర్యం సరిపోలేదు సార్. సార్, నాకు బాగా తెలుసు గీతాకి నేనంటే ఇష్టం లేదు అని. అంతేకాకుండా వాళ్ళు ఫస్ట్ అనుమానించేది నన్నేనని నాకు తెలుసు సార్. ఈ కారణాల వల్ల వెళ్ళి దాక్కున్నాను సార్. చివరిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. అయ్యో లేదు సార్, నేను అలా చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. యాక్షన్ మొదలు పెట్టండి. సార్ 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 నేనేం చేయలేదు సార్, నమ్మండి సార్. దీపక్ డిఎన్ఏ తీసి మీనల్ బాడీలో దొరికిన డిఎన్ఏతో మ్యాచ్ చేయండి. నిజం బయటకు వస్తుందేమో చూద్దాం. మీనల్ ఎలా ఉంది? సార్, కొద్దిగా రికవర్ అవుతాం సార్. త్వరలోనే తన స్టేట్మెంట్ ఇస్తుంది అనుకుంటున్నాం సార్. రతన్ తప్ప మాధురి పెద్ద కూతురు గీత, తర్వాత మీనల్ ఫియాన్సీ దీపకే మా ప్రైమ్ సస్పెక్ట్స్. ఈ క్రైమ్ యొక్క మోటివ్ మాధురి ఆస్తి అని మేము అనుకున్నాం. కానీ ఈ కేసులో ఎన్నో కోణాలు ఉన్నాయి, ఎన్నో మలుపులు కూడా ఉన్నాయి. కానీ అది అప్పుడు మాకు తెలియలేదు. పువ్వులు అమ్ముకునే అమ్మాయి సరిత, వాళ్ళ అమ్మ రమాకాంతి, ఇంకా కర్నల్ అనిల్ చౌదరి కుటుంబం, వీళ్ళందరికీ ఈ కేసుతో సంబంధం ఉంది. కానీ వీళ్ళందరూ ఈ కేసుతో ఎలా సంబంధించి ఉంటారు అని మాకు అప్పుడు తెలియదు.
ఎవరు? ఏంటి ఆటలాడుతున్నావా? సార్, కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. సెక్టర్ 21 ఇంట్లో మర్డర్ జరిగిందట. సార్ ఈలే సార్. జై హింద్ సార్. సార్ ఈయన కర్నల్ ఆనంద్ చౌదరి కూతురు అల్లుడితో కలిసి ఇక్కడ ఉంటున్నారు సార్. కానీ హత్య జరిగిన సమయంలో ఈ ఇంట్లో ఎవరూ లేరు. ఉదయాన్నే ఈయన కూతురు అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ బాడీని చూశారు సార్. ఎవరో ఇంటిని దోచుకున్నారు సార్. కూతురు అల్లుడు ఎక్కడ? బయట ఉన్నారు సార్. సార్ నేను నా హస్బెండ్ మా రిలేటివ్స్ని చూడడం కోసం రోహిన్కి వెళ్ళాం. తెల్లవారుజామున ఇంటికొచ్చి చూసేసరికి మీరు మీ నాన్నగారు తప్ప ఈ ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా? లేదు సార్. ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్ నాకు అసలు ఏం అర్థం కావడం లేదు సార్. చౌదరి గురించి మిగతా విషయాలు కూడా కలెక్ట్ చేయండి. వాళ్ళ కూతురు అల్లుడు చెప్పింది నిజమేనా అని నిర్ధారించండి. సార్. రాత్రి ఎవరైనా వచ్చి వెళ్ళడం చూసారా? లేదు సార్. నిన్న సాయంత్రం కర్నల్ సార్ ఇంట్లో నుంచి గొడవపడే శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత వాళ్ళ కూతురు అల్లుడు బ్యాగ్ తీసుకునేటో వెళ్ళారు సార్. వాళ్ళు ఊరికి వెళుతున్నారేమో అని అనుకున్నాను. సార్ మా నాన్నకి మాకు గొడవైంది సార్. కానీ ఆయన మర్డర్కి మా సమస్యకి సంబంధం ఉందా లేదా అనేది మేము నిర్ణయిస్తాం. సమస్యకు కారణం ఏమిటో అది మాత్రం చెప్పండి. సార్, నేను ముందే మీకు చెప్పలేకపోయాను. యాక్చువల్లీ మా మావయ్య గారు అంత మంచి వ్యక్తి కాదు. ఏ విషయమైనా సూటిగా చెప్పండి. సార్, ఆయన పీడోఫిలిక్ సార్. ఆయన చార్టీ అనే పేరుతో పిల్లలకు చదువు చెప్తుంటారు. బట్ ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ కాదు. ఏదో ఒక కారణం చెప్పి పిల్లల్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఇది నిజమేనా? అవును సార్. ఈ కారణం వల్లనే నాకు ఆయనకి ఆ రోజు గొడవ అయింది. పర్వాలేదే, చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. అలాగే చాలా స్మార్ట్గా కూడా ఉన్నావు. ఇదిగో ఇది తీసుకో. ఈ డబ్బులు మీ నాన్న చేతికి ఇచ్చేసాయి, సరేనా? వెళ్ళు, గుడ్ బాయ్. ఏంట్రాని ఇదేం అలవాటు? నా గదుకొచ్చే ముందు తలుపు తట్టి రావాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఒక మిలిటరీ మ్యాన్ కూతురు వేయండి డిసిప్లైన్ లేదా? నేను ఇన్ని రోజులు అనిల్ చెప్పిందంతా ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. కానీ ఆయన చెప్పింది నిజమే. మిమ్మల్ని నా తండ్రిని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏంటి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాన్న, నాకు బాగా తెలుసు మీరు పిల్లల్ని రూమ్ లోకి తీసుకొచ్చి వాళ్ళని... మైండ్ యువర్ లాంగ్వేజ్. ముందు మీ బిహేవియర్ని మీరు మార్చుకోండి నాన్న. పిల్లలతో ఇంత ఘోరంగా నడుచుకునే వ్యక్తితో నేను ఉండాల్సిన అవసరం నాకు లేదు నాన్న. ఇష్టం లేదంటే ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపో. ఆయన బిహేవియర్ వల్ల మాకు పెద్ద సమస్య వచ్చి పడుతుందని మేము చాలా భయపడిపోయాం సార్. అతను చనిపోవడానికి కారణం ఇదే అని మీరు అనుకుంటున్నారా? సార్, ఒకవేళ ఎవరైనా పేరెంట్స్కి ఈయన గురించి నిజం తెలిసి వాళ్ళు... ఏ పిల్లలు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు? సార్, గత కొన్ని రోజులుగా రాజు అనే ఒక పిల్లాడు మా ఇంటికి వస్తూ ఉండేవాడు సార్. తను ఎక్కడుంటాడు? సార్, వాళ్ళు పక్కనే ఉన్న కాలనీలో ఉంటారు. ఆనవాళ్ళు చెప్పగలరా? సరే, ఇది చెప్పు, నువ్వు ఎక్కడుంటున్నావు? దగ్గరలో ఉన్న గుడిసెలో. ఓరి దేవుడా, ఏంటి ఒళ్ళు ఇలా కాలిపోతుంది? పద, మన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రా, హాస్పిటల్. మేడం, నాకేం లేదు, నేను బాగా ఏమీ మాట్లాడక ముందు పద. అవును సార్, కల్నల్ సార్ ఇక్కడికి వచ్చి పిల్లల్ని చదివిస్తారు. సరే పిల్లలు, నిన్న చదువుకున్న కవిత గురించి మళ్ళీ ఈ రోజు ఒకసారి చదువుకోబోతున్నాం. బయలుదేరి ఇంటికి వెళ్దాం. రా రా, ఇంటికి వెళ్దాం పద. ఉండమ్మా, ఏం చేస్తున్నావు? మోహన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? నా పిల్లాడికి దూరంగానే ఉండండి.
మేము విన్నంత వరకు మీకు ఆయనకి ఎక్కువగా గొడవలు అవుతుంటాయంట. అవును సార్, ఆయన చాలా మంచి వ్యక్తి అని నాకు తెలియకుండా పోయింది. ఏమంటున్నారు సార్? ఆయన పిల్లలకి పాఠాలు మాత్రం నేర్పించలేదు. స్కూలుకి వెళ్ళలేని పిల్లల్ని స్కూలుకి పంపించారు. వాళ్ళకి ఫీజు కూడా కట్టారు. సార్, ఆ రోజు మా పిల్లాన్ని తీసుకొచ్చేసాను కదా, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చారు. అరే ఇలా చూడండి, మీ అబ్బాయి నా దగ్గర ఎందుకు చదువుకోకూడదు అనుకుంటున్నారు? వీడు స్కూలుకి కూడా వెళ్ళడం లేదు. సరే, వీడు నా దగ్గర చదువుకోవద్దు. వీడిని స్కూల్లో చేర్చి స్కూల్లో చదువుకోనివ్వండి. తీసుకోండి. సార్, పిల్లలకి చదువు మాత్రమే కాదు, శుభ్రంగా ఉండడం కూడా నేర్పించారు సార్. పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయిస్తారు. వాళ్ళ కొత్త బట్టలు కూడా కొనిస్తారు. ఈ అబ్బాయి తెలుసా? ఈ కుర్రాడు ఈ ఏరియాలోనే ఎక్కడో ఉంటున్నాడని విన్నాం. అవును సార్, వీడు రాజు. వీళ్ళ ఫ్యామిలీ 3 రోజుల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఢిల్లీలో ఉద్యోగం వచ్చిందని నేను విన్నాను సార్. అక్కడికే వెళ్ళుంటారు. సార్, ఆ లేడీ మాత్రమే కాదు, ఆ ఏరియాలో ఉన్న చాలా మంది కర్నల్ గురించి మంచిగానే చెప్పారు. ఆయన చాలా మందికి సహాయం చేశారు. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. రాణి ఇంకా అనిల్ ఆయన గురించి తప్పుగా ఎందుకు అనుకుంటున్నారు? ఒకటి, వీళ్ళిద్దరూ అబద్ధం చెప్పాలి, లేదంటే తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి. వీళ్ళే రాజు స్కెచ్ని గీయటానికి హెల్ప్ చేశారు. 3 రోజుల ముందే వాళ్ళు కుటుంబాన్ని ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. ఏ కారణం వల్ల అయి ఉంటుంది? సార్ వీడి మున్నా హిస్టరీ చీటర్. సార్, కర్నల్ ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్కి ఒక అన్నోన్ వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. మన డేటాబేస్తో ఈ ఫింగర్ ప్రింట్స్ని మ్యాచ్ చేసి చూసాం. అవి మున్నా ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతున్నాయి సార్. సార్, ఈ మున్నా రాజస్థాన్ జైల్లో ఉన్నాడు. ఓ దొంగతనం కేసు మీద వీడిని జైల్లో పెట్టారు. కొద్ది రోజుల క్రితం అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఒకవేళ ఆ హిస్టరీ చీటర్ మున్నాయే కళ్ళని చంప, లేదా ఎవరైనా ఇతను చంపమని చెప్పి ఉండొచ్చు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఎవరు చంపమని చెప్పారు? సార్, ఒకవేళ రాణి ఇంకా అనిల్ ఆయన్ని చంపమని చెప్పుండొచ్చు కదా. నాకు తెలిసినంత వరకు రాణికి అనిల్కి కర్నల్ ఆనంద్ చౌదరి అంటే ఇష్టం ఉండదట. అండ్ కర్నల్ చనిపోయిన తర్వాత ఆస్తంతా వాళ్ళకే కదా సార్. ఒకవేళ రాణి అనిల్ కర్నల్ గురించి మనకు తప్పుగా చెప్పుంటారు. వాళ్ళ గురించి కూడా విచారించండి. అది మాత్రమే కాదు, ఈ కర్నల్కి హిస్టరీ చీటర్ మున్నాకి ఇంతకుముందు ఏదైనా సంబంధం ఉందేమో చూడండి. సార్, ఒప్పుకుంటాను. నేను ఆవిడ కన్నబిడ్డని కాదు, కానీ ఆవిడ నన్ను తన కన్నబిడ్డలాగే చాలా ప్రేమగా చూసుకుంది సార్. ఆవిడ చెప్పినందువల్లే నేను దీపక్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆ రోజు రాత్రి రమేందర్ అన్నయ్య కర్నాల్ నుండి తిరిగొచ్చారు సార్. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఎవరు? డోర్ తెరవండి. పోలీస్. పోలీసా? ఏమైంది? కానీ సార్, విషయం ఏంటి? ఇది మాధురి మేడం ఇల్లే కదా? అవును సార్. ఒక కేసు గురించి మీతో మాట్లాడాలి. డోర్ ఓపెన్ చేయండి. ఎవరిది? తను మా అబ్బాయి. ఇంట్లో అమ్మాయిను ముసలావిడే ఉన్నారని చెప్పారే, మరి ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? నలుగురు పోలీసు యూనిఫామ్ వేసుకుని ఉన్నారా? అవును అవును సార్. సార్, అంటే రతన్ చెప్పింది నిజమే సార్. ఆ రోజు రాత్రి పోలీస్ యూనిఫామ్లో ఎవరో అక్కడికి వచ్చారు. ఆ గ్యాంగ్ ఎవరై ఉంటారు? పోలీసు యూనిఫామ్ వేసుకుని ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇంతకుముందు ఏదైనా ఒక గ్యాంగ్ ఈ విధంగా చేశారేమో విచారించండి. సార్. అరే, నీకు ఒంట్లో బాలేదు కదా, బెడ్రూమ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ యాపిల్ నీకోసమే తీసుకొచ్చాను. నాకు జ్వరం తగ్గిపోయింది. అంతేకాదు, బాబుని చూడకుండా నేను ఉండలేకపోయాను. ఇంకా నా చోటు కూడా నేను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాడు తెలుసా? అందరూ అంటుంటారు కదా, బాబుని దూరం నుండి ముద్దాడాలి అని. తనేదో అంటారే, అది ఇన్ఫెక్షన్. చూసావా నాన్న, నీ పిన్ని ఎంత తెలివిగా ఉందో? నేను పిన్నినా? అవును, పిన్నివే. పిన్ని, సరితా పిన్ని. కమిన్ సార్. కమ్. సార్, మాధురి ఇంట్లో ఈ సంఘటన జరగడానికి కొన్నాళ్ల క్రితం మానసర్ హైవే పక్కన కొంతమంది పోలీస్ యూనిఫామ్ వేసుకుని ట్రక్ నడిపే వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర దోచుకున్నారు సార్. మానసర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఫైల్ చేశారు సార్. ఆ ట్రక్ హెల్పర్ ఎలాగోలా తప్పించుకుని అక్కడ నుంచి పారిపోయి వచ్చాడు సార్. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉంటారో గుర్తులు చెప్పాడు సార్. ఇటు చూడండి. సార్, వీళ్ళల్లో ఒకడు మున్నా.
ఈ మున్నాయే కల్నల్ ఇంట్లోనూ మాధురి ఇంట్లోనూ ఉన్నాడు. మీనల్ చెప్పింది కదా, ఇతను రామేంద్రన్ చూడగానే టెన్షన్ అయ్యాడు అని. ఇంట్లో అమ్మాయిను ముసలావిడే ఉన్నారని చెప్పారే, మరి ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? అంటే వీళ్ళు ఇదివరకే ఇంటిని గమనించారు. ఈ ఇంట్లో మేనల్ మాధురి మాత్రమే ఉన్నారని వీళ్ళకు బాగా తెలిసింది. అందువల్లే ఆ ఇంటిని టార్గెట్ చేశారు. సార్, కల్నల్ ఆనంద్ చౌదరి తన కూతురు అల్లుడితో వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ వాళ్ళిద్దరు ఇంట్లో లేని సమయంలో ఈ హత్య జరిగింది సార్. సార్, ఇవి కోఇన్సిడెంట్స్ అయి ఉంటాయంటారా లేక ఏదైనా ప్లానా? అది అర్థం కావట్లేదు సార్. ఇంకా ఇది కూడా అర్థం కాలేదు. కల్నల్ ఇంటికి అప్పుడప్పుడు ఆ కుర్రాడు వచ్చి పెడుతుంటాడు, అదే రాజు. సడన్ గా అతని కుటుంబంతో ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి కారణం? తర్వాత స్లమ్లో ఉండే పిల్లలందరినీ మాధురి గుడికి తీసుకువచ్చి కన్యపూజ చేసి అన్నదానం చేశారని విన్నాను. మనం మేనల్ని కలవాలని డాక్టర్తో చెప్పండి. అమ్మా, మొదటి నుండి 15 రోజులకొక్కసారి అష్టమి రోజున కన్ని పిల్లల్ని పిలిచి భోజనం పెడుతుంది. ఆ గుంపులో ఈ కుర్రాన్ని చూసారా? లేదు సార్, ఈ అబ్బాయిని నేనెప్పుడూ చూడలేదు సార్. కానీ ఒక విషయం, అమ్మకి ఒక అమ్మాయి బాగా నచ్చింది. మా అమ్మ అప్పుడప్పుడు ఆ పిల్లని ఇంటికి తీసుకొస్తూ ఉండేది. ఆ అమ్మాయి పేరేమిటి? ఆమె ఎక్కడుంటుందో తెలుసా? అది నాకు తెలియదు సార్. కానీ నేను అప్పుడప్పుడు తనని గుడి బయట పువ్వులమ్ముతుంటే చూశాను సార్. ఆమె స్కెచ్ గీయటానికి సాయం చేస్తారా? అక్కా, నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? నేనే చేసుకుంటాను కదా. అయ్యో మేడం, నేను చాలా బాగున్నాను. ఏం పనున్నా మీరు చెప్పండి, నేనే చేసి పెడతాను. నువ్వు నన్ను జైలుకు పంపించాలనుకుంటున్నావా? జైలా? అవును, చిన్న పిల్లల చేత పని చేయించడం చట్ట ప్రకారం నేరం, తెలుసా? అరే మేడం, నేనెక్కడ పని చేస్తున్నాను? నేను మా అక్క కోసం నీళ్లు తెచ్చాను అంతే. థ్యాంక్ యూ నా చిట్టి చెల్లి, సో స్వీట్. సార్, మీనల్ చెప్పిన దాన్ని బట్టి ఒక అమ్మాయి స్కెచ్ గీసాం కదా, తన గురించి గుళ్ళో విచారించాం. కానీ చానాలుగా ఆ అమ్మాయి కనపడడం లేదట. సార్, ఈ అమ్మాయి పేరు సరిత అని తెలిసింది సార్. సార్, ఈ అమ్మాయి గురించి నేను ఎవరి దగ్గర అయితే విచారించానో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయి సరిత మాధురి ఇంట్లో అటాక్ జరగడానికి ముందే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఆ కుర్రాడు రాజు, అతను కల్నల్ ఇంట్లో అటాక్ చేయడానికి 2 రోజుల ముందుగానే వెళ్ళిపోయాడు. కానీ సార్, ఈ పిల్లలకి మున్నాలంటే హిస్టరీ చీటర్కి కనెక్షన్ ఉంటుందంటారా? ఖచ్చితంగా కనెక్షన్ ఉంది గణేష్. ఆ కనెక్షన్ ఏమిటో కనిపెట్టాలి. ఇన్ఫార్మర్స్కి ఇన్ఫార్మ్ చేయి. 2 కేసుల ఇన్ఫర్మేషన్స్ తీయండి. సార్, ఈ 2 కేసుల్ని కలిపే ముఖాలు ఏమిటంటే రాజు, సరిత అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి హిస్టరీ చీటర్ మున్నాకి ఏదైనా కనెక్షన్ ఉంటుందా? అది తెలుసుకోవడం కోసం ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో ఉండే అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ పాత ఫైల్స్ అన్ని వెతికి చూసాం. పోలీస్ టీం, ఇన్ఫార్మర్స్ టీం కృషి తర్వాత మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. అది ఈ కేసుని ఇంకో కోణంలో మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయించింది. మాధురి ఇంకా కల్నల్ ఇంటిలో దొంగతనం చేయడానికి గమనించింది వేరే ఎవరో కాదు, ఇదే గ్యాంగ్, రిచర్డ్ గ్యాంగ్. రెండు క్రైమ్స్ ప్యాటర్న్ సేమే. రిచర్డ్ గ్యాంగ్ మర్డర్స్ అన్ని కూడా ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. కల్నల్ చౌదరి గుడి దగ్గర ట్యూషన్లు చెబుతూ ఉండేవాడు. గుడిలో అన్నదానం పెట్టడానికి పక్కనే ఉండే పిల్లలందరినీ పిలిచి మాధురి తన మొక్కును చెల్లించుకుంది. కల్నల్ ఇంటి పక్కనే ఉండే స్లమ్లో ఉండే ఈ కుర్రాడు రాజు కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత మాధురికి ఎంతో నచ్చిన సరిత కూడా కనపడడం లేదు. అలా అయితే రిచర్డ్ గ్యాంగ్ పిల్లల సాయంతో పనిచేస్తున్నారు. ముందు వాళ్ళ టార్గెట్ని నిర్ణయించుకుంటున్నారు. ఆ తర్వాత ఈ పిల్లల చేత ఇంటిని గమనిస్తున్నారు. సరిత కన్నిపిల్లగా మాధురి ఇంటికి వెళ్ళి భోంచేసింది. ఆ తర్వాత ఈ కుర్రాడు రాజు స్టూడెంట్ లాగా కల్నల్ చౌదరి ఇంటికి వెళ్ళాడు. నా ఉద్దేశంలో ఈ 2 పిల్లలు రిచర్డ్ గ్యాంగ్ కోసం పనిచేస్తున్నారు. రిచర్డ్ గ్యాంగ్కి ఒక ప్యాటర్న్ ఉంది. ఏ పిల్లలు వాళ్ళ టార్గెట్ని గమనిస్తున్నారో సంఘటన జరగడానికి 2 రోజులు ముందుగానే ఆ పిల్లలు అక్కడ ఉండరు. ఆ తర్వాత ఆ గ్యాంగ్లో ఇంకో టీం టార్గెట్ని అటాక్ చేస్తారు. ఇతనే గ్యాంగ్ లీడర్ రాజ్బల్.
8 హత్య కేసుల్లో వాంటెడ్. ఇంతకుముందు ఈ గ్యాంగ్ చేసిన అన్ని కేసుల్ని స్టడీ చేయండి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ కూడా అలర్ట్ చేయండి. ఈ గ్యాంగ్ తర్వాత టార్గెట్కి వెళ్ళడానికి ముందే మనం టార్గెట్ చేసి వీళ్ళ పని ముగించాలి. సార్. అక్క, మీ హస్బెండ్ మీతో పాటు లేరా? లేరు, ఆయన ఫోర్జ్లో ఉన్నారు. కానీ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? కానీ నేను ఈ రోజే వెళ్తున్నాను కదా. ఈ రోజే వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మకి సోహనాలో ఉద్యోగం దొరికింది, అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నాం. నువ్వు ఈ రోజు వెళ్తున్నావు, నా దగ్గర ఇప్పుడు వచ్చి చెప్తున్నావు? సరే వదిలే. సోహనాలో ఎక్కడా? నిన్ను చూడ్డానికి నేనే వస్తాను. అది తెలీదు, కానీ నేను మా అమ్మని అడిగి మీకు వెంటనే ఫోన్ చేస్తాను. తప్పకుండా? తప్పకుండా. సరే సరే. బాయ్ అక్క, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. ఇదిగో, ఈ డబ్బు మీ అమ్మ దగ్గర ఇవ్వు. దారిలో నీకు కావాల్సిన వస్తువులన్నీ ఇందులో ఉన్నాయి, సరేనా? బాయ్ అక్క. చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్. చెప్పు. కూర్చో. మిగతా వాళ్ళంతా ఎక్కడ? చెప్పరా, చెప్పు. అనిత ఇంట్లో జరగబోయే హత్యని మేము అడ్డుకుని ఆపాం. కానీ అదే సమయంలో మా ఏరియాలో ఇంకో ఇంటిని వాళ్ళు టార్గెట్ చేశారు. మాధురి ఇంకా చౌదరి ఇంట్లో జరిగినట్టుగా దొంగతనం మాత్రమే కాదు, ఇంట్లో ఉండే వయసైన వాళ్ళని చంపేశారు. ఈ క్రైమ్ తాలూకు ప్యాటర్న్ కూడా రిచర్డ్ గ్యాంగ్తో సరిపోలింది. కానీ అనిత ఇంట్లో మేం పట్టుకున్న నేరస్తులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ మమ్మల్ని మొదటికే తీసుకువెళ్ళాయి. రిచర్డ్ గ్యాంగ్ లోనే కదా పనిచేస్తున్నావు? లేదు సార్, మాకు ఏ రిచర్డ్ గ్యాంగ్ గురించి తెలీదు. మేము దొంగిలించడానికే వెళ్ళాం సార్. సరితే కదా గమనించి మీకు చెప్పింది. సరితయే మాధురి ఇంటిని గమనించి చెప్పింది. అక్కడ అందరినీ చంపి అంతా దొంగతనం చేశారు. తర్వాత ఆ కుర్రాడు రాజు, ఆ కుర్రాడు కూడా మీ మనిషే కదా. అతని సాయంతో కళ్ళల్ని హత్య చేసి దోపిడీ కూడా చేశారు. సార్ మేము ఎవరిని హత్య చేయలేదు సార్. మాకు ఏ రాజు సరిత తెలియదు సార్. అబద్ధం చెబుతావురా? వీడి రియాక్షన్ సరిగా లేదు, యాక్షన్ చూపించండి. వీళ్ళు వాళ్ళ గ్యాంగ్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరో నోరు తెరిచి నిజం చెప్పడం లేదు సార్. అనితని మనం మళ్ళీ కలుసుకోవాలి. ఇంకా సరిత గురించి తెలియడానికి మనకు అవకాశం ఉంది. దాని ద్వారా మనం రాజుబల్ని మిగతా వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంది. రైట్ సార్. సరిత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీతో ఏం చెప్పింది? తను ఎక్కడికి వెళ్ళబోతోంది, ఏం చేయబోతుంది ఏమని చెప్పిందా? సార్, నేను అమ్మాయికి 2000 డబ్బు ఇచ్చాను. ఒక 15 నిమిషాల్లో మళ్ళీ నన్ను చూడ్డానికి వచ్చింది. ఇదిగో, ఈ డబ్బులు అమ్మ దగ్గర ఇవ్వు. వెళ్లే దారిలో నీకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి, సరేనా? అక్క. సరిత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నన్ను క్షమించండి అక్క. క్షమించాలా? ఏమైంది? అక్క, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తారు. చంపేస్తారా? దాని తర్వాతే సార్ నేను మీకు సరిత గురించి ఇన్ఫార్మ్ చేశాను. కానీ సార్, సరిత నాతో చెప్పింది ఏంటంటే తన ఫ్యామిలీతో పాటు సోహనాకు వెళ్తున్నానని. సోహనా? ఈ అమ్మాయి వల్ల మనకి పదే పదే సమస్యలు వస్తున్నాయి.
తన ప్రవర్తన చూస్తుంటేనే అర్థమవుతోంది ఖచ్చితంగా మనల్ని ఇరికించేస్తుందని. అందువల్లే ఆ చోటుకి నేను వేరే వాళ్ళని పంపించాను. కానీ అన్న పోలీసులు వాళ్ళని ఇంతకు ముందే పట్టుకున్నారు కదా. వాళ్ళు అసలు సిసలైన రిచర్డ్ గ్యాంగ్ వాళ్ళు నోరు తెరవరు. కానీ ఈ సరిత ఇది చేసిన తప్పుకి శిక్ష పడి తీరాలి. గ్యాంగ్ కంటూ ఒక రూల్ ఉంది, ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళకి శిక్ష తప్పదు. సరిత నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. హలో, యూటర్న్ చేయి, మనం అటు వెళ్ళాలి. రేయ్, వెళ్ళి కత్తి తీసుకురా. అయ్యో వద్దు వద్దు. సరిత ఇంతటితో అయిపోయింది. నన్ను వదలండి, వదలండి, వదలండి. ఎవరుకుంటున్నావా? మీ వాళ్ళెవరు నోరు విప్పకపోతే నిన్ను పట్టుకోలేమనుకున్నావా? ఎవరా ఈడ్చుకు వెళ్ళండి విని. నా బిడ్డ ఏమీ లేదమ్మా. ఇలా చూడమ్మా, నీకేం కాలేదు. నేను చేసిన తప్పుకి నీకు శిక్ష పడిందమ్మా. నన్ను క్షమించు తల్లి. సరిత ఈ కేసులో ఎంత పెద్ద విక్టిమ్ అంటే రిచర్డ్ గ్యాంగ్ లీడర్ రాజ్ బల్ ఆశకు లొంగిపోయింది. ఇలా చూసుకుంటే సరిత కూడా రిచర్డ్ గ్యాంగులో ఒక మనిషే. దురాశ, అన్యాయం ఎప్పుడూ నిలబడదనే విషయాన్ని మానవత్వం వల్ల సరిత తెలుసుకుంది. సరితని మేం కాపాడాం. సరితతో కలిసి ఉండే మిగతా పిల్లల్ని బాలనేరస్తుల కారాగారానికి పంపాం. ఇందులో ఓ నిజం ఉంది. సరిత సహకారం వల్లే రిచర్డ్ గ్యాంగ్ని మేం పూర్తిగా పట్టుకోగలిగాం. ఈ గ్యాంగ్ ఎన్నో సంవత్సరాలుగా దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో నేరాలు చేస్తూ ఉన్నారు. కంపాషన్, దయాగుణం మన సమాజ అభివృద్ధికి పనికొచ్చే విషయమే. అందుకని మరీ నిర్లక్ష్యంగా ఎవరి గురించి ఏమీ తెలుసుకోకుండా ముందు వెనక తెలియని వాళ్ల కోసం తలుపు తెరవడం ఒక హెచ్చరిక లాంటిది. మీరు మీ ఇంటిలోకి ఒక నేరాన్ని ఆహ్వానిస్తున్నారు. అదే ఈ కేసులో జరిగింది. నేను ఆదిల్ ఖాన్ని. నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకో షాకింగ్ కేసులో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ని తరచూ చూస్తూ ఉండండి. మా లక్ష్యం చెప్పడం కాదు, కాపాడడం. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.